సో ఇలా గుడ్ మార్నింగ్ అని చెప్పడము నాకేమాత్రం కూడా ఇష్టం లేదు. ఇది గుడ్ మార్నింగ్ కాదు, బ్యాడ్ మార్నింగ్. ఎందుకంటే కొడంగల్లో ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి రైతులను అరెస్టు చేసి వాళ్ళను చిత్రహింసలు పెట్టి చిత్రవధకు గురి చేసి వాళ్ళను భయంకరంగా కొట్టినట్టుగా అర్థమవుతా ఉంది. ఆ వీడియోలు చూస్తూ ఉంటే నిజంగా ఆ వీడియోలు చూస్తూ ఉంటే మనసున్నటువంటి వాళ్ళు ఎవరైనా, రైతు కుటుంబంలో పుట్టినటువంటి ఎవరైనా కానీ వాళ్ళకు కళ్ళల్లోకి వెళ్ళి నీళ్లు రాక తప్పదు. వాళ్ళు ఎట్లా కాళ్ళ మీదంగా కొట్టిరా, మరి మొకాళ్ళ మీదంగా కొట్టిరా, ఎట్లా కొట్టిరా తెలియదు. వాళ్ళు కుంటూ అడుగులో అడుగేసుకుంటూ నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తూ ఉంది, ఎమర్జెన్సీ రోజులు నడుస్తూ ఉన్నాయి, రేవంత్ రెడ్డి నియంత పాలన నడుస్తూ ఉంది అని చెప్పడానికి ఆయన సొంత నియోజకవర్గమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో జరుగుతున్నటువంటి దమనకాండ, కొడంగల్లో జరుగుతున్నటువంటి అణచివేత, కొడంగల్లో జరుగుతున్నటువంటి నియంతృత్వ పోకడలే దీనికి నిదర్శనం అని చెప్పాలి. 5 గ్రామాల ప్రజలు ఏం పాపం చేసిరు సార్? 5 గ్రామాల ప్రజలు ఏం పాపం చేసిరు? రేవంత్ రెడ్డి గారు చెప్పండి. మీరు నీకు ఓట్లేసి గెలిపించడం వాళ్ళు చేసినటువంటి తప్ప? ఈ 5 గ్రామాల ప్రజలు పోలేపల్లి, అగ్గంపేట, లగచెర్ల, రోటిబండ తండ, పులిచెర్లకుంట తండ, ఈ 5 గ్రామాల ప్రజలు చేసినటువంటి తప్పేంటి? వాళ్ళ భూములు గుంజుకుంటావు నువ్వు, వాళ్ళ ఆస్తులు గుంజుకుంటావు నువ్వు, వాళ్ళ అన్నీ గుంజుకుంటావు. అన్నీ గుంజుకొని ఇవాళ వాళ్ళ హక్కులని వాళ్ళని మా భూములు మాకు ఉంటే చాలు, మీరు ఏ ఆస్తులు ఇవ్వకండి, మీరు ఏ పథకాలు ఇవ్వకండి మాకు, మీరు ఏ సంక్షేమ పథకాలు మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, మా భూములు గుంజుకోకండి, మా ఇండ్లని గుంజుకోకండి, మాకు ఏ ఫార్మా కంపెనీలు వద్దు, మా పిల్లలకి ఏ ఉద్యోగాలు వద్దు, మమ్మల్ని అనాథలు చేయకండి, మమ్మల్ని ఆగం చేయకండి అని చెప్పేసి ఆ కుటుంబాలు ఇలా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉంటే, వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతూ ఉంటే నీ అధికారులు పోయి రెచ్చగొడతారు, నీ పార్టీ ఆ పార్టీ కార్యకర్తలు పోయి రెచ్చగొడతా ఉంటారు, నీ పార్టీ నాయకులు పోయి రెచ్చగొడతా ఉంటారు. ఇది కావాలని జరిగినటువంటి వ్యవహారం. నిజంగానే ఇది కుట్ర, ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర. దీన్ని ఏ విధంగా సైడ్ ట్రాక్ చేయాలి, ఏ విధంగా జెన్యూన్గా పోరాటం చేస్తూ ఉన్నారు ఈ 5 గ్రామాల ప్రజలు. ఒకవైపేమో ఈ 5 గ్రామాల పరిధిలో తన అల్లుడి కంపెనీల కోసము భూములు కేటాయిస్తున్నటువంటి వార్తలు రోజు రోజుకు ధారాళంగా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని సైడ్ ట్రాక్ పట్టియాలని చెప్పేసి ప్రభుత్వమే కలెక్టర్ను ఆడికి పంపించిందా? ఈ అధికారులని పంపించి వాళ్ళ మీద ఎలాగో వాళ్ళు దాడి చేస్తారు. ఎందుకంటే గత వారం 10 రోజుల క్రితమే కాంగ్రెస్ దుద్యాల మండల అధ్యక్షుడైనటువంటి వ్యక్తి మీద అక్కడటువంటి గ్రామ ప్రజలు తిరుగుబాటు చేసిరు. అది పార్టీ కార్యకర్త, పార్టీ నాయకుడు కాబట్టి పెద్దగా ఇంపాక్ట్ పడలేదు. ఒక కలెక్టర్ మీద దాడి జరిగితే, ఒక డిఎస్పీ మీద దాడి జరిగితే, అధికారుల మీద దాడి జరిగితే అది పెద్ద ఇష్యూ అవుతుందని చెప్పేసి అధికారులను కావల్చుకునే ఇంత వేడి మీద, ఇంత ఆందోళన మధ్యలో ఎందుకు పంపాల్సి వచ్చింది కొడంగల్కి, ఎందుకు పంపాల్సి వచ్చింది ఆ లగచర్ల అన్నటువంటి విలేజ్కి? దీని వెనకాల పెద్ద కుట్ర కోణం ఉన్నది. సినిమా మొత్తం సైడ్ ట్రాక్ చేయడం కోసం, సినిమా మొత్తం మార్చేయడం కోసం దీని వెనకాల పట్నం నరేందర్ రెడ్డి ఉదయం పూట ఆయన అరెస్ట్ చేసిరు. కేబీఆర్ పార్క్ దగ్గర వాకింగ్ చేస్తుంటే, మార్నింగ్ వాకింగ్ చేస్తుంటే అరెస్ట్ చేసిరంట. పట్నం నరేందర్ రెడ్డి ఉన్నాడని, కేటీఆర్ ఉన్నాడని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారని, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారని పంపు నాకు గ్రూప్లో పెట్టు ఉన్నారని ఈ విధంగా ప్రచారం చేసి, ఈ విధంగా అది చేసి, ఒకసారి నేను చూపిస్తా ఎంత దుర్మార్గం, ఉక్కుపాదం ఇది. ఒకసారి ఈ వీడియో చూడండి మిత్రులారా, బాధ అనిపిస్తూ ఉంది ఈ వీడియో చూస్తే. ఆ రైతులు నడిచేటువంటి విధానం చూడండి. అంటే పోలీసు వాళ్ళు తెలివిగా ఎట్లా కొడతారంటే దెబ్బలు కనపడకుండా కొడతారు. రైతులు వాళ్ళ నడకనే చెప్తున్నది, వాళ్ళని భయంకరంగా చిత్రహింసలు పెట్టింది పోలీసు వ్యవస్థ అనేది. ఈ రేవంత్ రెడ్డి వీళ్ళను చిత్రహింసలకు గురి చేసిండు అనేది వాళ్ళ నడక చెప్తా ఉంది. మీరు ఒకసారి చూడండి, ఆ నడక చూడండి. ఇక అబ్బాయి చోట నడుస్తున్నాడు. ఎంత భయంకరంగా కొట్టిర్రా నాయన. ఇగో
ఇక ఇక ఎట్లా నడుస్తున్నాడు పాపం, ఎట్లా ఎంతగానం కొట్టిర్రు. ఇది ఎక్కడి దుర్మార్గం? ఈ రకంగా చిత్రహింసలు పెడతారా? వాళ్ళ భూములు కోల్పోవాలి, వాళ్ళ ఇండ్లు కోల్పోవాలి, వాళ్ళ సర్వస్వం కోల్పోవాలి, నీ అల్లునికి భూములు ఇవ్వాలి, నీ అల్లుడు వచ్చి కంపెనీలు పెట్టుకోవాలి, ఇక్కడ రైతులేమో ఈ విధంగా పోలీస్ దెబ్బలు తినాలి, లాంటి దెబ్బలు తినాలన్నా ఇదేం రాజ్యం? ఇది దుర్మార్గమైనటువంటి రాజ్యం. ఇది ఈ రాజ్యాన్ని ప్రశ్నించినందుకు, ఈ రాజ్యాన్ని ఎదిరించినందుకు ఆ రైతు బిడ్డలు ఇవాళ స్టేషన్ల చుట్టుముట్టు, జైళ్ళ చుట్టుముట్టు తిరుగుతూ ఉన్నారు. పురుగులు పడిపోతారు, గుర్తుపెట్టుకోండి, పురుగులు పడిపోతారు. రైతుతోని పెట్టుకున్నాడు ఎవడు కూడా, ఏ రాజ్యం కూడా నిలబడలేదు, ఈ రాజ్యం కూడా నిలబడదు, 200% నిలబడదు. ఆ రకంగా అంత చిత్రహింసలు పెట్టిరు. ఎవరు పోమని చెప్పారు? ముఖ్యమంత్రి పోవాల్సి ఉండే, ఆడికి సొంత నియోజకవర్గమే కదా, ముఖ్యమంత్రి పోయి లేకపోతే తిరుపతి రెడ్డిని పంపించి చేయాల్సి ఉండే. మొత్తం సైడ్ ట్రాక్ చేయడం కోసం, అంటే మీ రాజకీయాల కోసం మిమ్మల్ని గెలిపించినటువంటి మీ పిల్లల్లాంటి, మిమ్మల్ని కడుపులో పట్టుకొని గెలిపించినటువంటి సొంత నియోజకవర్గం మీద కూడా నువ్వు కుట్ర చేసినావంటే రేవంత్ రెడ్డి, సొంత తల్లి మీద కూడా నువ్వు కుట్ర చేస్తావు అన్నట్టు. నీ రాజకీయం కోసం తన మన అనేటువంటి ఏది లేదనేటువంటిది ఇక్కడ స్పష్టమైపోతా ఉంది. దుర్మార్గం ఇది, నీచం, చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. నీ ఆలోచన విధానం, నీ రాజకీయ విధానము అస్సలు బాలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇది ఇవాళ నీ చేతిలో యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, నీ చేతిలో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉందని మొత్తం సైడ్ ట్రాక్ పట్టించవచ్చును. అధర్మం మీద ధర్మం ఎన్నటికైనా గెలుస్తుంది, ఎప్పటికీ అధర్మం గెలవదు. అన్యాయం మీద న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది, అన్యాయం గెలవదు, ఎన్ని జన్మలెత్తినా గెలవదు. ఇవాళ వీళ్ళది ధర్మమైన పోరాటం ఈ రైతులది, న్యాయమైన పోరాటం ఈ రైతులది, వీళ్ళదే గెలుపు అంతిమంగా. అది నీ ఓటమి రూపంలో కావచ్చు, నీకు ఆ ఫార్మాని ఎక్కడి నుంచి తరిమి కొట్టడం కావచ్చు, ఏ రూపంలోనో కానీ అక్కడ న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది, ఆ పక్షాన తెలంగాణ సమాజం నిలబడుతుంది. చూస్తూ ఉంటావు రాను రాను నువ్వు ఎంత దుర్మార్గంగా, ఎంత నీచంగా. ఇలా పంపి ఎందుకు మీడియాను అలౌ చేస్తలేవు? కొడంగల్కి ఎందుకు పంపిస్తలేవు? నిన్న నేను ఓతనని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు అలర్ట్ అయిపోయినాయి, గ్రూపులలో పెట్టుకున్నాయి. అరే శంకర్ గారు వస్తే పట్టుకోండి అన్న అని చెప్పేసి. ఎవరి ఆదేశాల మేరకు పెడతా ఉన్నారు ఆ గ్రూపులల్లో? ఎందుకంత భయం, ఎందుకంత వణుకు? వాస్తవాలు బయటకు వస్తున్నాయని, గ్రౌండ్కు పోతే వాస్తవాలు బయటకు వస్తాయని, అది స్టేట్ వైడ్గా టాపిక్ అవుతుందని. ఇప్పటికి అయ్యింది, జనం చూస్తూనే ఉన్నారు. నిజాన్ని నిక్కచ్చిగా నిమ్మలంగానైనా 100% చూస్తారు, తెలుసుకుంటారు. ఇంకా ఏం ప్రచారం చేస్తూ ఉన్నారు, ఏం ఇవాళ మొత్తం చెప్తా, ఇలా అంతా బట్టలు ఇప్పి చెప్తా, మొత్తం క్లియర్గా వీళ్ళ బట్టలు మొత్తం ఇప్పించి చెప్తా. 100% దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆ ఫార్మా కంపెనీలు దేనికోసం వస్తున్నాయి, ఎవరి కోసం ఇవాళ రైతులను అరెస్టు చేస్తూ ఉన్నారు, ఎవరి కోసం ఇవాళ తెలంగాణ ఆ కొడంగల్లో రైతులని ఆగం చేస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మీకు ఇలా చూపిస్తా. తన సొంత అల్లుడి కంపెనీల కోసం ఇవన్నీ తెస్తా ఉన్నాడు అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది. దాని వెనకాల ఉన్నటువంటి భాగవతం కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఒక్కసారి చూడండి. సో ఈయన అధికార ప్రతినిధి, ఈ సోషల్ మీడియాగా దానికి సంబంధించి ఉంటుంది. సామ రామ్మోహన్ రెడ్డి అని చెప్పేసి అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఈయన ఒక ట్వీట్ వేసింది, అధికారిక హ్యాండిల్లో ట్వీట్ వేసింది. ఇది చెప్పిన తర్వాత ఈ ట్వీట్ డిలీట్ చేస్తారా ఉంచుతా నాకు తెలియదు, బట్ ప్రస్తుతానికైతే ఉంది. స్క్రీన్ షాట్ తీసి పెట్టినాం, మనం 8:36 స్క్రీన్ షాట్ తీసినాం. దాన్ని ఏముందో ఒకసారి చూడండి. కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం కటారా అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని చెప్పి, కల్వకుంట్ల తారక రామారావు అని చెప్పేసి వాళ్ళు ఏదో కొంత ఎటకారంగా, నెగిటివ్గా, లేకపోతే ఒక ఏదో వచ్చేటట్టుగా పెట్టిరు. వికారాబాద్ కలెక్టర్ పైన దాడి కేసులో సంచలన విషయాలు. దాడి చేసేలా జనాలను రెచ్చగొట్టిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు. దాడి చేసినందుకు కుట్ర చేసిన వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డి, ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి సురేష్గా గుర్తింపు. దాడి జరిగే కొన్ని గంటల ముందు పట్నం నరేందర్ రెడ్డితో 42 సార్లు మాట్లాడిన సురేష్తో పాటు మాట్లాడుతూ 6 సార్లు కేటీఆర్తో ఫోన్లో మాట్లాడిన పట్నం నరేందర్ రెడ్డి. ఇది చెల్లెలి వరస అయ్యే అమ్మాయితో అత్యాచారానికి పాల్పడినందుకు గతంలో కేసు ఉందంట ఆయన మీద. సో ఇవన్నీ పక్కన పెడితే ఈ సంచలన విషయాలు మీరు చెప్పిర్రా, మీ పార్టీ చెప్పిందా, లేకపోతే పోలీస్ ఆఫీసర్లు చెప్పిర్రా? ఎవరు చెప్పిర్రు? ఎక్కడ అధికారికంగా ఒక ప్రకటన ఉంది? అదొకటి పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి,
దాడి జరిగే కొన్ని గంటల ముందు 42 సార్లు మన ఎవరు పట్టం నరేందర్ రెడ్డి తోటి సురేష్ అనేటువంటి రైతు మాట్లాడిండు అని చెప్పేసి పెట్టిరు. సరే, ఇది ఆయన అరెస్ట్ అయింది కాబట్టి ఆయన ఫోన్లో మేబీ ఫోన్ మీకు దొరికింది కాబట్టి ఎన్నిసార్లు మాట్లాడిండో ఆ ఫోన్ డాటా ఓపెన్ చేసి కాల్ లాగ్స్ చూస్తే అర్థమైందని అనుకుందాం. 100% అది అట్లా కాదు చేసింది, వీళ్ళు 100% ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. ఇది ఎగ్జాంపుల్ ఎక్కడో చెప్తా. సురేష్తో మాట్లాడుతూ 6 సార్లు కేటీఆర్తో ఫోన్లో మాట్లాడిన పట్నం నరేందర్ రెడ్డి. పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ ఏమైనా స్వాధీనం చేసుకున్నారా మీరు? పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్తోని 6 సార్లు ఫోన్లో మాట్లాడినని మీరు ఎలా చెప్తా ఉన్నారు? ఏ విధంగా చెప్తా ఉన్నారు? మీరు ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే చెప్పిన కదా గతంలోనే ఒక దొంగ వచ్చి అధికారంలో కూర్చున్నాక ఆ దొంగనే అవతలందరినీ దొంగ 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 అంటే ఈ దొంగ చేసేటువంటి పనులన్నీ బయటకు కనపడకుండా ఉండడం కోసం నడుస్తున్నటువంటి వ్యవహారం అది. సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి కూర్చున్నాక అవతలోళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిరని అవతలోళ్ళు ఇది చేసిరని ఆరోపణలు చేసుకుంటా ఆయన అవే చేస్తా ఉన్నాడు ఇప్పుడు. మరి లేకపోతే పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ తోటి 6 సార్లు ఫోన్లో మాట్లాడిండని నువ్వు ఎట్లా చెప్తున్నావు? 6 సార్లు మాట్లాడిండని ఏ విధంగా మీరు చెప్పడం జరుగుతూ ఉంది? ఏ విధంగా మీరు మీ కాంగ్రెస్ అధికార ప్రతినిధులు మీడియా కన్వీనర్లు ఏ విధంగా ట్వీట్లు వేసిర్రు? అంటే నువ్వు చెప్తున్నావు, మీరు అధికారికంగా ప్రభుత్వంగా మీరు చెప్తా ఉన్నారు 200% ఫోన్ ట్యాప్ అయ్యింది అని, ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాము అని. కేటీఆర్ ఫోన్ ట్యాప్ చేస్తూ ఉన్నారు, నరేందర్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేస్తూ ఉన్నారు. అక్కడటువంటి కీలకంగా ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే రైతు పోరాట ఉద్యమాన్ని, అక్కడ ఫార్మా వ్యతిరేక పోరాట ఉద్యమాన్ని ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళందరి ఫోన్లు నిఘాలోనే ఉన్నాయి. వాళ్ళు ఎవరితోని మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళకు వచ్చినటువంటి ఫోన్లు ఏంటివి, వాళ్ళకు వచ్చినటువంటి మెసేజ్లు ఏంటివి అన్నీ కూడా ఈ ప్రభుత్వము పర్యవేక్షణ చేస్తూనే ఉన్నది, దాంట్లో చూస్తూనే ఉన్నది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నాకు తెలిసి ఈ పిల్లగాడు మాట్లాడి సురేష్ అనేటువంటి వ్యక్తి మాట్లాడిండు 42 సార్లు అనేటువంటి అంశం కూడా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తెలుసుకొని ఉంటారు. దాంట్లో కూడా ఎలాంటి అనుమానం కనబడతలేదు. ఎవరు మాట్లాడారు, ఎట్లా మాట్లాడారో చెప్పాలి, ఏ అధికారో చెప్పాలి. 6 సార్లు సురేష్తో మాట్లాడుతుంటే పట్నం నరేందర్ రెడ్డి 6 సార్లు మాట్లాడినని కేటీఆర్ తోటి మాట్లాడి ఏ లెక్క ప్రకారం చెప్పారు? అంటే మీరు ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వం మీద ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి కేసును ఈ ప్రభుత్వం మీద వేయాలి. ఈ ప్రభుత్వం మీద వేస్తే అప్పుడు కానీ అర్థమవుతుంది. 100% మా ఫోన్లను కూడా ట్యాప్ చేస్తుంది ఈ నీచపు ప్రభుత్వం, ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మా ఫోన్లను కూడా ట్యాప్ చేస్తుంది. ఏడుకు పోతున్నాడు, ఏడుకు వస్తున్నాడు, ఏం జరుగుతూ ఉంది, ఎందుకంతా ఇది ఎందుకు పడతా ఉంది మీకు? కొడంగల్ శంకర్ వస్తాడంటే, లేకపోతే ప్రతిపక్షాలు వస్తాయంటే, ప్రజల గొంతుక వినిపిస్తున్నటువంటి ఛానళ్ళు వస్తాయంటే ఇది ఎందుకు పడతా ఉంది మీకు? దేనికి పడతా ఉంది? భయం మొదలైంది. ఎక్కడ గెలిపించినామో అక్కడనే బొంద పెడతారు మమ్మల్ని రాజకీయంగా. ఏడైతే కొడంగల్ నుంచి నిన్ను ముఖ్యమంత్రిగా చేసినామో అదే కొడంగల్ నుంచి తిరుగుబాటు మొదలయ్యేసరికి ఏడాది తిరగక ముందుకే భయంకరమైన తిరుగుబాటు వచ్చేసరికి జీర్ణించుకోలేకపోతున్నాడు ముఖ్యమంత్రి గారు, జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. ఈ ఫోన్ ట్యాపింగ్ ఈ కథ వెనకాల ఉన్నటువంటి వ్యవహారం ఇది. 100% అందరి ఫోన్లను మన రేవంత్ రెడ్డి గారు ట్యాపింగ్ చేస్తున్నారన్న దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక